హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రణీత్ నగర్లోని ఎస్కేకే బ్లిస్ అపార్ట్మెంట్స్లో భగవద్గీత ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక సంస్థ ట్రూత్ వివేకామృతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువు ప్రబోధకులు శ్రీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరికి అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు, శిష్యులు గురువుకు పుష్పాభిషేకం చేసి ఘనంగా స్వాగతం పలికారు. ప్రవచనంలో శ్రీ వివేకానంద గురు పరంపర, ఆత్మజ్ఞాన ప్రాముఖ్యతపై వివరించారు. ఆధ్యాత్మిక దృష్టితో భౌతిక జీవితాన్ని ఎదుర్కొంటే ఆనందంగా జీవించవచ్చని ప్రబోధకులు శ్రీ వివేకానంద అన్నారు. अर्जुनुడు శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై ప్రజ్ఞాత్రయ. మనందరం ఇక్కడ కలిసిన దానికి, మేమందరం ఇక్కడ కలియటానికి కారణం ఆ భగవద్గీతా శాస్త్రం యొక్క ఆ విద్వత్తుని, ఆ మహత్తుని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ఆ గీతా శాస్త్రంలో మానవుడి యొక్క అద్భుతమైన విద్వత్ గురించి విశేషంగా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు గీతా శాస్త్రంలోని సారభూతమైన అంశాలను తెలుసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు మనందరం ఆ శోకానికి స్వస్తి పలికి ఆనందం బ్రహ్మానంద పారవస్యంలో మునిగి తేలటానికి గీతాశాస్త్రం మాత్రమే ఉపయోగపడుతుందని వ్యక్తిగతంగా అనుభవించిన నేను ఆ గీతాశాస్త్రాన్ని తెలియజెప్పడానికి నా ఈ ప్రయత్నం. గీతాశాస్త్రంలోని ప్రతి శ్లోకము ఒక్కొక్క శోకాన్ని దూరం చేస్తుందని వైదికంగా నేను అనుభవించాను. ఒక శ్లోకం లోపలికి వెళ్తే ఒక శోకం బయటికి వెళ్తుంది. అలా త్రిశక్త సంఘాత స్వరూపమైన భగవద్గీత మహోన్నతమైందని ప్రతి మానవుడు అది అధ్యయనం చేసి దాని అంతరార్థాన్ని తెలుసుకుని అనుష్ఠానాన్ని గావించుకుని మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆ ఉద్దేశంతోనే ఈ గీతా సదస్సు అనేక చోట్ల నిర్వహిస్తూ ఆ క్రమంలో ఇవాళ హైదరాబాద్లో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. శ్రీరామ్.